అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండైన ఈశ్వరుడు ఆదికాలమున కృతయుగంబున జగసృష్టిని గావించమని బ్రహ్మను నియోగించగా ఏతద్బ్రహ్మ తనకు సహాయులుగా పుత్రులైన 9 ఉపబ్రహ్మలను ప్రజాపతులుగా నియమించినాడు. ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దక్షుడు. ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దక్షుడు. సుజనాత్మక బగు కళలు నెదిల్కిన శిష్టాచార పరుడు. సుజనాత్మక బగు కళలు నెదిల్కిన శిష్టాచార పరుడు. అజహరిహరుల ఆశీసులకి అతిశయులు ప్రముఖుడు. కరుణామూర్తులైన త్రిమూర్తులు దక్షుడితో ఇట్లనిది. ఓ విమలాగ్రగణ్య మహదూర్జిత పుణ్యచరిత్ర దక్ష, ఓ గోవిద నీ గుణములను గొప్పతనముల మెచ్చినాము. మా మూరి హంసలిచ్చితిమి 3 జగన్ములు అడ్డులేగయే నీ వచనము చెల్లు. మహనీయుడమై సృజనము చేయుమా. ఈ విధముగా త్రిమూర్తులు హంసరుడు పొందిన దక్షుడు కశ్యప ప్రజాపతి కుమార్తెలైన 27 మంది నక్షత్రకన్యలను పెంచుకున్నాడు. అటు వెంబట అతని భార్య అయిన వైరణీదేవికి శబలుడు ధర్ముడు అను 2 కుమారులు జననమైంది. అనంతరం జగన్మాత అయిన ఆదిశక్తి ఆ దంపతులకు కుమార్తె జననమందెను. ఆ మహాతల్లి సతీది. ఆ కన్య జనతన ప్రవర్ధమానై నవయవ్వన సుందరాంగి నిరంతరము శివపూజాసక్తురాలైనది. ఆ సాధ్వీన బాబ ఒక్క దినంపున శంకరుడు కూర్చి ఈ విధముగా సంకీర్తన చేయుచుండెను. అమ్మా సతీదేవి, నాన్నగారు, జననీ జనకులకు నమస్కారం. నిరంతర సౌభాగ్య సిద్ధిరస్తు, మనోవాంఛాపన సిద్ధిరస్తు. అమ్మా సతీ, అచంచలమైన నీ శివభక్తి మాకు అమితానందాన్ని కలిగిస్తున్నదమ్మా. స్వామి, మీరు శివ పూజా నిరతులు కాబట్టి మీ కుమార్తెకు ఆ భాగ్యమే లభించింది. నిజమే దేవి, కానీ పూర్వజన్మ సుకృతం లేనిదే ఇటువంటి భక్తిభావం అలవడదు. అమ్మా, నీ భక్తి త్వరలోనే ఫలించబోతుంది. ఆ మహాదేవుడే మన ఇంటికి తరలి రాబోతున్నాడమ్మా. నిజంగానా నాన్నగారు? అవునమ్మా, అశ్విని రోహిణి మొదలైన నీ సోదరిమణులకు వివాహం చేయ సంకల్పించాను కదా. ఆ వివాహానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆహ్వానించబోతున్నాను. స్వామి, మనం ఎక్కడా, ఆ త్రిమూర్తులు ఎక్కడా? మీరు ఆహ్వానిస్తే మాత్రం ఆ పుణ్యపురుషులు దయచేస్తారా? నీకెందులకా సందేహం వైరిని? త్రిమూర్తుల అంశలను పొందినవాడను, బ్రహ్మకు ప్రియపుత్రుడను, ప్రజాపతులలో అగ్రగణ్యుడు. అంతేకాదు, ఆ త్రిమూర్తులే నా అభీష్టాన్ని నెరవేరుస్తామని ఏనాడో బాసు చేశారు. తప్పక వారిని ఆహ్వానాన్ని మన్నిస్తారు దేవి. రామా రోహిణి రా, నీకు 100 ఏళ్ల ఆయుష్. ఇప్పుడే నీ ప్రసక్తి వచ్చింది. రోహిణి, మీ నాన్నగారు మీ వివాహాలు చేసి సంకల్పించారు. నీకు నచ్చిన వరుడెవరో చెప్పు తల్లి. అమ్మా, నాన్నగారి ఇష్టమే నా ఇష్టం. అది కాదమ్మా, మనసు లేని చోట మనువు మంచిది కాదు. చెప్పు తల్లి, ఇంద్రుడా, చంద్రుడా, దిక్పతులా, ఎవరిని వరించావు చెప్పు. అమ్మా, రోహిణి చెప్పడానికి సిగ్గుపడుతోంది. ఆమె చంద్రుణ్ణి మనసారా వరించిందమ్మా. అలాగా? దక్ష ప్రజాపతి దత్తపుత్రిక సామాన్యుని వరిస్తుందా మరి? చంద్రుడు సకల కళా పరిపూర్ణుడు, క్షీరసాగర మధురంలో మహాలక్ష్మితో పాటు జన్మించిన వాడు. అతడే నాకు తగిన అల్లుడు. నీ సంకల్పానికి చాలా సంతోషం అమ్మా. ఎవరెక్కడా? ప్రభు ఆజ్ఞ. త్వరగా వెళ్ళి మహాకేశిని వెంటనే రమ్మన్నాను చెప్పు. ఇస్తాం. నాన్నగారు, వారు ఇంతకు ముందే వచ్చి మీ కొరకు ఆలోచన మందిరంలో వేసి ఉన్నారు. అలాగా? వైరిని శుభస్య శీఘ్రం. ఇప్పుడే చంద్రుడికి వర్తమానం చేస్తాను. దక్ష ప్రజాపతులకు నమస్కారం. మహాకేశ, నా దత్తపుత్రికలను చంద్రునికిచ్చి వివాహం చేయ సంకల్పించాను. నీవు వెంటనే చంద్రలోకానికి వెళ్లి సగౌరవంగా చంద్రుడిని ఆహ్వానించి తీసుకురా. చెప్తా.
సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివో శంభో శంకర భక్తవ శంకర శంభో శంకర హరోం హరో ఈ జన్మానిక దుర్లభమురా ఓరిసా జన్మ సాకార సద్గురు నీ కనరా ఈ జన్మానిక దుర్లభమురా గడ్డం పండిందే కాని ఆశ ఎండలేదు కైవల్యానికి సన్యాసం మే కాలిబాట రాసరే సరే ఏమిటి వేషం? కాషాయం ఆశాపాశమనే రుగ్మతను పోగొట్టే కషాయం ప్రపంచాన్ని పరిస్థితించాం పునరపి జననం పునరపి మరణం అనే బాధ నుండి విముక్తికై సన్యాసులం కాబోతున్నాం ఆశీర్వదించండి నాన్నగారు. ఏమిటి నా కుమారులు మీరు సన్యసించడమా? ఏమిటి దుర్బుద్ధి? దుర్బుద్ధి కాదు నాన్నగారు, సదానంద నిలయమైన కైవల్య సాధనకై జనించిన సద్బుద్ధి. కాయమెంతో కల్లరా ఇది గాలి నిండిన తిట్టిరా. ఎవరు మీయండి? ఎవరు మీకు ఈ పాడుబుద్ధులు నేర్పింది? శ్లేష్మంలో పడ్డ ఈగవలి భవబంధాలలో చిక్కుకోక ముక్తి మార్గాన్ని వెతుక్కోమని మా గురుదేవులు నారదుల వారు సెలవిచ్చారు నాన్నగారు. అందుకే సన్యాసులం కాబోతున్నాం నాన్నగారు. ఆశీర్వదించండి నాన్నగారు. ఓహో, ఆ నారదుని పని ఇది. ఆ చెడ్డ కోతి వనమల్లా చేర్చిందని ఆ కోటక బ్రహ్మచారి ఉపదేశించడం మీరు ఆచరించడమునా? ముక్తి పొందడానికి అదే దివ్యమైన మార్గం నాన్నగారు. నాకు చెప్పేటంత వారయ్యారా మీరు? మీ వెర్రి వేదాంతాలు కట్టిపెట్టి నా ఆజ్ఞ పాలించండి, లేదా నా ఆగ్రహానికి పాత్రలు అవుతారు. సన్యాసులం కాబోతున్న మమ్మల్ని మీ ఆగ్రహం ఏమీ చెయ్యలేదు నాన్నగారు. ఏమిటి మూర్ఖులారా, మీ పాండిత్యమంతా నా ముందే ప్రదర్శిస్తున్నారా? ఏ పాండిత్యం చేత నన్ను ఎదిరించగలిగారో ఆ పాండిత్యం మిమ్మల్ని ఈ క్షణమే వీడిపోవుగాక. అన్నయ్య అమ్మయ్య ఏమిటా వెరుచు? తీసుకుమారండి వేషాలు. ఉండదు. ఎంత పని చేశావు సోదర, కనికరం లేక కన్ను కుమారుల్నే చెప్పించావా? అంతటి మహాపరాధం వారు ఏం చేశారని. చేయవలసిందంతా చేశావు, ఏమి ఎరగనట్టు మళ్ళీ నన్నే ప్రశ్నిస్తున్నా. సోదర సరే సరే. నారదా, అయితే లోకమంతా సన్యాసులమయం చేయాలనా నీ సంకల్పం? నారదా, నా సృష్టి క్రమాన్నే అరిగట్టదలిచావుగా. సృష్టి దక్ష ప్రజాపతుల మీదనే ఆధారపడలేదు. పొరబడుతున్నావు నారదా, పొరబడుతున్నావు. ఆనాడు త్రిమూర్తినే నా శక్తిని చూసి శ్లాఘించిన సంగతి మరిచిపోయావా? ప్రజాపతుల సహకారం లేనిదే ఈ సృష్టే సాగదు. ఈ దక్షుడు ప్రజాపతులు అగ్రగణ్యుడన్న సంగతి మరిచిపోకు. భ్రమ. బండి చక్రం పైన ఉన్న మక్షికం తన వలనే పరిభ్రమణం జరుగుతుందని భావించినట్లుంది. ఏమిటి, ఈ దక్షుడు నీకు మక్షికమా? నన్నే అధిక్షేపిస్తున్నావుగా. లేదు, నీ అవివేకానికి చింతిస్తున్నాను. దురహంకారం తగదంటున్నాను. నేను అవివేకినా, దురహంకారినా? అమాయకులైన నా కుమారులకు దుర్బోధ చేయుటే కాక పెద్ద పిన్న తారతమ్యం పరిగణించక నా ఆధిక్యతను కూడా ధిక్కరించినందుకు తగిన ఫలితం అనుభవించగలవు. జాగ్రత్త. ఏదో ఒక చోట ముక్కు మూసుకొని తపస్సు చేసుకుని నన్ను నీవేమి చేయగలవు? అంతటి అహంకారమా? సర్వసంగ పరిత్యాగమైన నా శాపాగ్నికి ఆహుతి కాక తప్పదు. నేటి నుండి నిలకడలేక ఎల్లప్పుడూ ముల్లోకమును సంచరించుకునేందుకు కాక. త్రిమూర్తులు నీకు మహత్తర శక్తులను అనుగ్రహించింది సద్వినియోగం చేయటానికి గాని సాధుజన బాధాకరమైన శాపాలతో దుర్వినియోగం చేయటానికి కాదు. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకు, నీ దురహంకారం ఏనాటికైనా దుష్ఫలితానికే దారితీస్తుంది. తన కోపమే తన శత్రువన్న సత్యాన్ని మర్చిపోకు. నారాయణ. స్వామి, స్వామి, ఏమిటి విపరీతం? నిర్దాక్షిణ్యంగా కన్న కుమారుని శపించారట, నిజమేనా? అవును, శపించాను. విద్యాభ్యాసం ముగించి వచ్చిన కుమారులకు ఇదేనా మీరిచ్చే బహుమానం? కుమారులు తప్పు చేస్తే సహనంతో సరిదిద్దవలసిన మీరే ఇలా శపించడం భావ్యమా స్వామి? తల్లితో వాదించడం భావ్యమా, ఎదిరించడం భావ్యమా? దేవి, నన్ను ధిక్కరించిన వారు ఎవరైనా సరే నేను సహించలేదు. అలా అనకండి స్వామి, క్షమించి వాళ్ళకు శాప విమోచన మార్గం ప్రసాదించండి. వీల్లేదు, నా శాపానికి తిరుగులేదు. సోమాయ రుద్రాయ మహాకాశాయ హేతవే ప్రపద్యేహం విరూపాక్షం
శరణ్యం బ్రహ్మచారిణం నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే శంభవే స్థానయ నిత్యం శివాయ పరమాత్మనే హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హర హర మహదేవా ఈ రేడు జగములు నిన్ను పూజింప ఎవరిని నీవు ధ్యానింతువయ్యా ఎవరిని నీవు ధ్యానింతువయ్యా కనులు మూసి కూర్చున్న స్వామి కనులు మూసి కూర్చున్న స్వామి సగము తెరచి దయరూపవదేవి సగము తెరచి దయరూపవదేవి హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హర హర మహదేవా పలు పాపాల శాపాల హుంకారము పలు పాపాల శాపాల హుంకారము కొలగటేయును ఓంకారము వినుతి చేయ ఏ పాటి వారము వినుతి చేయ ఏ పాటి వారము మహిమ గలది గద నీ దివ్యనామము మహిమ గలది గద నీ దివ్యనామము హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హర హర మహదేవా మహదేవా హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ నమస్కారం స్వామి రా నారదా రా ఎక్కడి నుంచి నీ దాకా దక్షపురం నుంచి స్వామి అయితే జగన్మాతను సందర్శించారా? మా తల్లి సురక్షితంగా ఉండదా మునీంద్ర? దాక్షాయిని దర్శన భాగ్యం కోసమే వెళ్ళాను. కానీ గడపలో కాలు పెట్టగానే దక్షుడు వారి శాపం నాకెదురై. అదేమిటి నారదా, దక్షుడు నిన్ను శపించాడు? ఏం చెప్పను మృత్యుంజయ. కరుణామూర్తులు మీ త్రిమూర్తులు జగత్ కళ్యాణ సంత్రాణ తత్వర చిత్తంబున మీదు హంసలిడి వాగ్దానంబులంజేయగా దురహంకారము కల్గె దక్షునకు తద్దోషంబు చే క్రొవ్వి సోదరుడంచు దయమాలి శాపమసగెన్ త్రైలోక్య సంచారిగా దక్షుడు శపించుటకు కారణం? తన కుమారులకు నేనేవో దుర్బోధన చేశానని, ఆ కారణం వల్ల వారు సన్యాసులు కాబోతున్నారని నాపై అభియోగం స్వామి. దక్షుడు మహాజ్ఞాని, పరమభక్తుడు. అంత మాత్రం చేత తొందరపడేవాడు కాడే. దక్షుల వారి భక్తి తత్వము ముందు ముందు తమకే తెలుస్తుంది. అయినా నాకెందుకు స్వామి? ఈ దుర్భర శాపం నుంచి నన్ను విముక్తిని చేసే శక్తి తమకే ఉంది. నన్ను అనుగ్రహించండి.
అశక్తుణ్ణి నారదా. అదేమిటి మహాదేవా, సర్వశక్తి సంపన్నులైన మీకు ఇది అసాధ్యమా? సాధ్యాసాధ్యాల మాటలా ఉంచున్నారదా. దక్ష ప్రజాపతికి మాట మన్నిస్తానని వాగ్దానం చేశాను. ఇచ్చిన మాట తప్పలేదు. మంచిది స్వామి, సదాభిప్రాయంతోనే తమరు అతనికి బాస చేశారు. కానీ అది దుష్ఫలితానికే దారితీస్తుంది. దక్షుడు పతితుడు కాకముందే భక్తరక్షణ అవశ్య కర్తవ్యమేమో ఆలోచించండి. అంతా కాలమే చక్క చేస్తుంది నారదా. మంచిది స్వామి. నారాయణ నారాయణ. రా నారదా రా. ఆపద్బాంధవ, విన్నావా మా అన్నగారి అత్యాచారం? శక్తివంతుని కదా అనే అహంకారంతో తమ్ముడని కూడా ఆలోచించకుండా నన్ను శపించాడు. విచారించకు నారదా, నాకు అన్ని విషయాలు తెలుసు. ఇది ఒకందుకు మంచిదే. మీ అన్నగారిచ్చిన శాపం లోక కళ్యాణార్థం వినియోగించు. అదెలా సాధ్యమవుతుంది స్వామి? సాధ్యమే. నారదుని వల్ల జరగవలసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. కాలు నిలకడలేని వాడు చేయగల కార్యమేముంటుంది స్వామి? నారదా, నువ్వు త్రికాల వేదివి. దానికి తోడు త్రిలోక సంచారం కూడా ప్రాప్తించింది. నీవు చేయవలసిన పనులు ఎప్పటికప్పుడు విష్ణుమాయ నీకు తెలియచేస్తుంది. మీ ఆజ్ఞ శిరోధార్యం. స్వామి, మీ నామం జపిస్తూ హరించే అదృష్టం నాకు లేదా? ఎందుకు లేదు? నీ సంచారంలో నా నామోచ్చరణ కోటి క్రతుల ఫలమిస్తుంది. సంతోషమేనా? ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. నాన్నగారు చంద్రలోకం చేయించేశాం. ఆ తాడుగురగాన్ని తీసుకొచ్చేసాం. అవును నాన్నగారు, చంద్రుడిని బంధించి నాకు తెచ్చాం. మూర్ఖులారా, మిమ్మల్ని ఎవరు అక్కడ వెళ్ళమంది? అదే నాన్నగారు, చంద్రుని తీసుకొచ్చి మిమ్మల్ని మెప్పించాలని ఉంటే తిట్టిపోతున్నారే. నాన్నగారు, మీ కాబోయే అల్లుణ్ణి అంటే మా బావమర్దిని మేము స్వయంగా తీసుకురావాలి కానీ మధ్య మహాగడ్డ పోనీ బావేనంటే తిట్టారు, మరి అక్కల్ని తీసుకురామా? అశ్విని పూజ్యులకు నమస్కారం. చిరాయుష్మాన్ భవ. రాచంద్ర కూర్చో. కళాప్రపూర్ణ, మా ఆహ్వానాన్ని అంగీకరించి వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం. మీ ఆజ్ఞను శిరస్థావహించడం నా కర్తవ్యం కదా. చాలా సంతోషం నాయన. అశ్విని, భరణి, రోహిణి, రండి 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 రండి. కళ్యాణం. చంద్ర, అశ్విని, భరణి, రోహిణి మొదలగు నా 27 దత్తపుత్రికలు వీరు. ఈమె నా ప్రియపుత్రిక సతీదేవి. నాయనా చంద్ర, సకల సద్గుణ సంపన్నుడవని నిన్ను మా దత్తపుత్రిక రోహిణి వరించింది. అవును చంద్ర, అందుకే నీకు ఆహ్వానం పంపించింది. మీ సదాభిప్రాయానికి కృతజ్ఞుడు. కానీ ఒక్క నిబంధన చంద్ర, రోహిణి మొదలైన నా దత్తపుత్రికలందరినీ ఒక్కరికే ఇచ్చి వివాహం చేయవలసిందిగా బ్రహ్మదేవుని ఆదేశం. నీకు అంగీకారమే కదా? సంతోషంగా అంగీకరిస్తున్నా. అన్నయ్య, తెలివంటే నాన్నదేరా తెలివి. 27 కన్యలకి ఒక్క ముగుడినే కట్టేశాడు రా. కొంప తీసి ఇందరేసి పెళ్ళాన్ని మన మెడకి కడతాడేమో. ఒప్పుకోంగా చస్తే. మహాకేశ, వివాహానికి అవసరమైన సమస్త ఏర్పాట్లు చేయించు. చెప్తాం నాయనా చంద్ర, విడిదికి పోయి విశ్రాంతి తీసుకో. ఓం ధ్రువంతే రాజాపదకాన్ ధ్రువంతే పునరస్మలే ధ్రువంతయుం రక్తాద్యుశ్చవాత్సంధారయతాం ధ్రువం. వందనము చందనం. స్వాగతం. స్వాగతము శంకర, సుస్వాగతం. అమ్మా, నీ ఇష్టదైవం నమస్కరించు. అలా నిశ్చేష్టురాలే చూస్తున్నావేమ్మా, నమస్కారం చెయ్యి. అభీష్ట సిద్ధిరస్తు. మహాదేవ, నీవు మా ఇంటికి విచ్చేసేదని తెలిసిన నాటి నుండి మా సౌభాగ్యవతి 1000 కన్నులతో నిరీక్షిస్తున్నది. దక్ష ప్రజాపతి నిర్మలమైన భక్తి ప్రేమలకు అటువంటి నిరీక్షణ సహజమే కదా. దేవదేవ, నీవు భక్త మందారుడవు. నిన్ను ఆరాధించు వారి ఆశలు నిష్ఫలములు కావు. నా పుత్రిక మనోరథ వీడేర్చితివి, మహదానందమైనది. మా ప్రియ భక్తురాలిని సందర్శించే అవకాశం కలిగించినందుకు నీకు నా ధన్యవాదాలు. పాలలోచన. దయచేయుడు. ఆశీనులు కండి. అమ్మా సతీ, నీ ఇష్టదైవాన్ని మనసారా సత్కరించు.
నీ చల్లని హస్తాలతో అందించిన సుగంధం, హాలాహలం ధరించిన నా కంఠానికి సోకి అమృతోపమానమయ్యి నా మనస్సు కొంచెం శాంతిపడింది. ఓం ప్రజాపతే బలుమదే మిత్రస్య శ్రద్ధా భవితో ప్రసూతే సూర్యస్య వరిణే చంద్రమసో రోహిణి నోచనారోజమానస్యో వనస్యో భవాన కళ్యాణ. త్రిమూర్తులారా, ఈ వివాహానికి విచ్చేసి మా గృహము పావనము చేసేందుకు కృతజ్ఞులు. దక్ష ప్రజాపతి, మా అంతటి వాడవు నీవు ఆహ్వానిస్తే రాక తప్పుతుందా? సుఖీభవ, వెళ్ళి వస్తాం. అప్పుడేనా? మరికొన్ని దినములు నా ఆతిథ్యము స్వీకరించి నన్ను తరింపు చేయ ప్రార్థన. మాకు మారు మహాదేవుడు ఉంటాడుగా. అవునవును, ఏమంటావు కైలాసవాస? కాదంటాడా కైలాసవాసుడు. మీరంటే గృహస్థులు, వెళ్ళక తప్పదు. మహాదేవుడు ఒంటరివాడు. ఉంటాడు. అంగీకరించు మహాదేవ. ప్రియ భక్తుల కోరిక నిరాకరించగలనా? ధన్యోస్మి శంకర, ధన్యోస్మి. నీవెంతో శ్రమపడి పోసిన పూలు నిరర్థకమైనవి. లేదు స్వామి, సార్థకమే అయినవి. అంటే ఎవరి పాద పూజ కోసం ఈ పుష్పాలు సేకరించాలో వారి పాదాల వద్దే చేరుకున్నాను. బాలా, నేనంటే నీకెందుకో ఇంత భక్తి? ఏమో స్వామి, మనసులోని భావాలు మాటల్లో చెప్పలేకుండా ఉన్నాను. మమ్మింతగా ఆరాధించే నిన్ను ఏ విధంగా అనుగ్రహించాలో చెప్పు. నా సర్వస్వం మీ పాదాల చెంత సమర్పించాలని ఎదురు చూస్తున్నా. అది సఫలమయ్యే భాగ్యం ప్రసాదించండి స్వామి. సదాశివులు నేడు చిదానంద స్వరూపులైనారే, జగన్మాతను కలుసుకున్నారా స్వామి? అవును నందీశ్వర, ఆమెను చూచాను. ఆమె మృదుమధుర భాషను వీణుల విందుగా విన్నా. ఆమె దరహాస చంద్రికలలో మేను మరచాను. నేడు నా హృదయం ఆనందంతో పొంగిపోతుంది. ప్రభు, జగన్మాతను సత్వరం చేపట్టి ఆమె సేవాభాగ్యం మాకు కలిగించండి. శృంగి, దక్ష ప్రజాపతి ఆమెకు వివాహ ప్రయత్నాలు జరిపించేటంత వరకు తొందరపడి ప్రయోజనం లేదు. ఆ ప్రయత్నం ఎప్పుడు జరుగును ప్రభు? ఎంతకాలానికైనా చింతలేదు. ఆ మధుర మోహన రూపం నా విరహాగ్నిని ఉపశమింపచేసింది. ఆ తృప్తితో ఆ నీరజనేత్రి కోసం నిరీక్షించగలను. నాన్న నాన్న, ఇదేనా నీ పుత్రవాత్సల్యం? ఇదేనా నీ ఇది? ఇద్దరు కుమారులు గోటక బ్రహ్మచారులమై ఆర్నిసలు అల్లాడుతూ ఉంటే నీకు చీమ కుట్టట్లేదా? దత్తపుత్రులకు పెళ్లి చేసిన నీకు కన్న కుమారులకు పెళ్లి చేయాలని తోచలేదా? నాన్న, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని మా ఇద్దరికి పెళ్లి చేస్తావా? మమ్మల్ని పెళ్లి చేసుకోమన్నావా? చెప్పు, తక్షణం చెప్పు. అన్నయ్య, ఇంత కోపంగా నువ్వు అడిగితే నాన్న కోపం వచ్చి మోఠులారా, నీచులారా, ఇదే శాపం ఇస్తున్నాను అని శాపం ఇస్తాడు మళ్ళీ. అయితే నేను చెప్పే విధానం బాగాలేదా? ఏమీ బాగాలేదు. అయితే నువ్వు చెప్పు. చూడు, సౌమ్యంగా, చల్లగా, శాంతంగా నవ్వుతూ మాట్లాడాలి. ఏది నవ్వు? వద్దులే. చూడు, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, ప్రాధేయపడుతూ అడగాలి. లేరా లేరా, నువ్వు కాసేపు ఏడు, నేను నాన్న ఉంటాను. నువ్వా? నువ్వు కుమారా,
నాన్నగారు ఏమి కుమారా ఈ చతుర్దశి భువనాల్లో మీ మాట చెల్లి తీరవలేను కదా చెల్లకపోతే నేరబెట్టి కాళ్ళు రాస్తా నరికేస్తా చంపేస్తా పుడి చేస్తా శాంతం భోషాడు నాన్నగారు సావధానంగా వినండి ఆనాడు సన్యాసులు అవుతామంటే సంసారాలు కమ్మన్నది మీరే కదా అవును అన్నాను అంటే మా అంతటా మేము సంసారం కాలేకపోతున్నాం మీరైనా మా పెళ్లి చేసి మీ మాట దక్కించుకోండి లేదా అవమానం అవమానం ఎవరికి మీకు నాకు ఒరే పుత్రగానమా నేను ఏనాడో ఇచ్చిన ఆజ్ఞ నేటి వరకు పాటించలేదా లేదు నీ ముఖం నాకు చూపించద్దు అన్నయ్య ఇంత కోపమా అన్నయ్య తమ్ముడు ఇది కోపం కాదు నాన్నగారు ప్రతాపం అదే తమ్ముడు నాన్నని ఎలా అడిగినా కోపడతాడరా మరి మానేయడమే మరి మన పెళ్లి మనమే చేసుకుందాం స్వయం రాజా స్వయం మంత్రి బళాబళి మరి కన్నులు దొరకద్దు ప్రపంచం అంతా గాలిద్దాం మన పిల్లల్ని మనమే వెతుక్కుందాం బళాబళి పెళ్లి పెళ్లి బళాబళి పెళ్లి పెళ్లి బళాబళి పెళ్లి పెళ్లి బళాబళి 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 నారాయణ నారాయణ జీవితమ్మా కొత్తగా పెళ్ళైన వారు ఇలా విచారంగా కూర్చున్నారే మీరెంతో ఆనందంగా ఉంటారని నేను చూడడానికి వస్తే ఇదేం వైపరీత్యం అమ్మా అశ్విని ఏం జరిగింది చిన్న తండ్రి కదా మీ సంతాప హేతు ఏదో చెప్పండి సరి చేస్తాను పుట్టింటి మీదకి మనసు పోయిందా కాదు మునేంద్ర భర్త ఆదరాభిమానాలకు దూరమై చింతిస్తున్నా పెళ్లి పారా అని ఆరకముందే ప్రాణవలపుని ఆదరాభిమానాలకు దూరం అయ్యారా అవును వారెప్పుడు రోహిణితోనే ఉంటున్నారు మమ్మల్ని కన్నెత్తేనే చూడలేదు మునేంద్ర మీకేం తక్కువని చిన్న చూపు చూస్తున్నాడు రోహిణి అందగత్తే కావచ్చు అంత మాత్రం చేత ఆమెనే ప్రేమిస్తూ మిమ్ములను నిరాదరించటం మన్నించరాని మహాపరాధం చంద్రునకు వెంటనే బుద్ధి చెప్పవలసిందే మునేంద్ర వారికి హితోపదేశం చేసి మా కాపురాలు నిలబెట్టండి మీకు పుణ్యం ఉంటుంది బుద్ధి చెప్పవలసింది నేను కాదమ్మా పిల్లల్నిచ్చిన మామగారే అల్లుడిని అదుపులో పెట్టాలి మా తండ్రి గారు అసలే కోపదారులు ఈ కల్లోలాలు వారికి తెలిస్తే ప్రమాదం కదా మునీంద్ర అది కాదమ్మా మొక్కగా ఉన్నప్పుడే వంచకపోతే మానుగా మారిన తర్వాత సరిదిద్దటం సాధ్యం కాదు ఇప్పుడే పుట్టింటికి వెళ్ళి మీ తండ్రి గారితో చెప్పుకోండి వెళ్ళండి వెళదామండి ఏం తల్లి ఏం జరిగింది కలకల్లాడుతూ ఉండవలసిన మీరు ఇలా కన్నీరు కార్చడానికి కారణం రోగిని మా గొంతు కోసింది తన అందచందాలతో వారు అసపరుచుకుంది మేము కూడా భార్యలమేనన్న సంగతి వారికి ఇప్పుడు జ్ఞాపకం లేదు మమ్మల్ని పూర్తిగా విస్మరించాడు వారి నిరాదరణ భరించలేక వచ్చేసాం ఎంత పని చేశారు ఎన్ని కష్టాలు వచ్చినా భర్త అనుమతి లేనిదే ఇలా రావడం తప్పు కాదా సత్య చెప్పుకునేందుకు వారు మాకు అవకాశం ఇస్తే కదా అంతా విన్నానమ్మా విచారించకండి అగ్ని సాక్షిగా మిమ్మల్ని అందరినీ వివాహం ఆడిన చంద్రునకు ఏ ఒక్కరి ఎందో పక్షపాతం తగదు తాను రోహిణి ఎందు బద్ధానురాగుడే కావచ్చు అంత మాత్రం చేత మిమ్మల్ని అందరినీ నిరాదరించడం సహించడం అనే విషయం దేవి ఇప్పుడే చంద్రుని పిలిపించి హెచ్చరిస్తాను తొందరపడకండి స్వామి మనం ఆడబిడ్డల్ని కన్న తల్లిదండ్రులు అవును కానీ భర్త చేత అనాదరింపబడ్డ పుత్రికల కన్నీరు గాంచి ఏ తండ్రి శాంతచిత్తుడై ఉండగలరు నిజమే కానీ ఆడదాని జీవితం కత్తి మీద సాము వంటిది సంసారంలో ఎట్టి అపరాధం జరిగినా దాని ఫలితం అనుభవించవలసింది ఆడది కాబట్టి శాంత చిత్తంతో బాగా ఆలోచించి అల్లుని సరిదిద్దడం సమంజసం అవును నాన్నగారు మీరే స్వయంగా చంద్రలోకానికి వెళ్ళి ఈ విషయం సౌమ్యంగా సాధించడమే మంచిది అలాగేనమ్మా మామగారికి నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ సుమంగళీ భవ. మీ రాక వలన ఈ చల్లని లోకం మరింత చల్లనై మనోజ్ఞమైంది. ఆశీనులు కండి. చంద్ర, నీ మిగతా భార్యలందరూ ఎక్కడ? ఇక్కడే ఉండాలి. రోహిణి, వాళ్ళెక్కడ? తెలియదు స్వామి, నాన్నగారితో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి రోహిణి,
ఎక్కడున్నారని తీసుకొస్తావమ్మా? వాళ్ళిప్పుడు పుట్టినింట ఉన్నారు. పుట్టినింటనా? నాతో చెప్పకుండానే వెళ్ళారా? చెప్పుకోవడానికి నీవు అవకాశమే ఇస్తే ఇంతవరకు ఎందుకు వస్తుంది చంద్ర? వాళ్ళు ఎక్కడున్నది పట్టించుకోలేని పరవశత్వంలో ఉన్నారు మీరు. చంద్ర, భార్యలందరినీ సమదృష్టితో ఆదరించడం భర్త ధర్మం, అవునా? కాదని ఎవరనగలరు? అయితే ఒక్క రోహిణి ఎందు మాత్రమే బద్ధానురాగుడవై ఇతర భార్యలను ఉపేక్షించడం భావ్యమా చంద్ర? అలాగని నాపై నేరారోపణ చేసి వాళ్ళు మీతో మొరపెట్టుకున్నారా? కట్టుకున్న భర్తే ఆదరించిన నాడు ఇంకేం చేస్తారు చంద్ర? అందుకని నన్ను వీధిని పెడతారా? ఏమిటి నువ్వు అనేది చంద్ర? తల్లిదండ్రులతో తమ కష్టాలను మొరబెట్టుకోవడం, భర్తను వీధిని పెట్టడమా? అంతకంటే ఏమనుకోవాలి? మానవతలు ఇంటి గుట్టు గుప్పిట్లో పెట్టుకుంటారే గాని పెదం మెదుపుతారా, గడప దాటి కాలు కదుపుతారా? రోహిణిపై ఈర్ష్య చేత వాళ్ళేవో చాడీలు చెబితే వాళ్ళ మాటలు నమ్మి నాకు బుద్ధి చెప్పడానికి వచ్చారా? నేను ఆ మాత్రం నీకు బుద్ధి చెప్పదగనా? బుద్ధి చెప్పవలసింది నాకు కాదు, మీ కుమార్తెలకు. రోహిణి, విన్నావా నీ భర్త మాటలు? అనవసరంగా నన్ను రెచ్చగొట్టి నా ఆగ్రహానికి గురి కావద్దని చెప్పు. క్షమించండి నాన్న, భార్యల చర్య వారికి బాధ కలిగించింది, అంతేకాని వారిని ఎందుకు ఎప్పుడు విజయలేదు. పిల్లల మీద ప్రేమ పెంచిన వారికే తెలుస్తుంది. చంద్ర, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదటనైనా నీ భార్యలందరినీ సమానంగా ప్రేమించి ఆదరించాలి, తెలిసిందా? క్షమించండి, మీరు మహనీయులే కావచ్చు, నాకు మామగారి కావచ్చు. అంత మాత్రాన నా సాంసారిక జీవితం నిర్ణయించడానికి మీకు ఏ అధికారం లేదు. చంద్ర, నా ఆజ్ఞ బ్రహ్మాదులు అతిక్రమించలేరు. నీవెంత, నీ బ్రతికెంత? మామగారు, అల్లుడంటే మీ బానిస అనుకుంటున్నారేమో. హద్దు మీరు రాజ్యలిస్తే మీపై ఉండే గౌరవం కూడా క్షీణిస్తుందని తెలుసుకోండి. ఏమిటి? నాపై గౌరవం క్షీణిస్తుందా? సకల దేవతలలో శ్రేష్ఠుడు, ప్రజాపతులలో జ్యేష్ఠుడైన ఈ దక్షిణపై గౌరవం క్షీణిస్తుందా? దుర్మదాంత, నన్ను అధిక్షేపించినందుకు నీవే తరక్షరుక్ష సమానమైన క్షయవ్యాధితో క్షీణించి కృషించి నశించుగా. ఎంత గురుకులు చాపించావు నాన్న, మా తప్పులు క్షమించు, మమ్మల్ని అనుగ్రహించు. స్వార్థపరులారా, నా మూలంగా మీకెంతటి కఠోర శాపం ప్రాప్తి. నన్ను పరిణయం ఆడకపోతే మీకే దుస్థితి ప్రాప్తించేది కాదు కదా. రోహిణి, నా దురదృష్టానికి నువ్వేం చేస్తావు రోహిణి? ఊరడి ఇదేం ఘోరం స్వామి? దక్షిణి దురహంకారం ఇంత పీడు చేస్తూ ఉంటే మీరు ఉపేక్ష చేయడం భావ్యం కాదు. తోబుట్టినవాడు శాపగ్రస్తుడైతే ఏ సహోదరి సహించగలదు? దయతో చంద్రుణ్ణి రక్షించండి. దక్షుని శాపం అప్రతిహతం. దేవి, దీనిని నీవు సహించక తప్పదు. అయితే నా సోదరుడు శాప పీడితుడుగాక తప్పదా స్వామి? తప్పదు దేవి, నీవు విచారించి ప్రయోజనం లేదు. జగన్నాటకంలో ఈ శాపానికి ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు అనుభవించక తప్పదు. ఎంత పని చేశారు స్వామి? ఇందుకేనా మీరు చంద్రలోకానికి వెళ్ళింది? నాన్న, మా కాపురాలు చక్కదిద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అవన్నీ అడియాసలు చేసి మా హృదయాల్లో కారు తెచ్చి పెట్టడం నీకు భావ్యమా నాన్న? ఇదేం అన్యాయం స్వామి? అల్లుని శపించి కుమార్తె జీవితాలు నాశనం చేస్తారా? వైరిని, అల్లుడే గాని మరి ఎవరే గాని అధిక్షేపించిన వారిని శిక్షించకమానడు ఈ దక్షుడు. ఇదేమి శిక్ష నాన్న? ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష? నాన్న, వారిని రోహిణితోనే సుఖంగా ఉండనివ్వండి. వారు క్షేమంగా ఉంటే మాకంతే చాలు. ఈ తెలివితేటలు ముందే ఉండి ఉండవలసింది. ఆనాడు అసూయపడ్డారుగా, ఫలితం అనుభవించండి. చెయ్యేత వారు కృషించిపోతూ ఉంటే మేము చూడలేము నాన్న, వారిని క్షమించండి. వీల్లేదు, నన్ను వేధించకండి. ఆ? రోహిణి, ఈ బాధ నేను భరించను. నన్నిలా శపించి చిత్రవధ చేసే కంటే ఏ పాషాణంగానో మార్చి వేస్తే బాగుంది. అలా అనకండి స్వామి. మీ దివ్య సౌందర్యం క్షీణించి మీ శరీరం కృషించిపోతూ ఉంటే చూస్తూ నేను ఎలా బ్రతకగలను? నారాయణ, నారాయణ. స్వామి, స్వామి, నాకు పది భిక్ష పెట్టి నా మాంగళ్యం నిలపండి. మునీంద్ర, చూశారా దక్షుడు దురన్యాయం? చంద్ర, నాకంతా తెలుసు. స్వామి, ఈ జగత్తులో నన్ను కాపాడేవారే లేదా? నాకు శాప విమోచన మార్గమే లేదా? ఎందుకు లేదు? ఆశ్రిత పాలకులు ఎందరో ఉన్నారు. ఎవరు వారు? ఎక్కడున్నారు? చెప్పండి స్వామి. సెలవియండి స్వామి. ఈ విప సముద్రం నుంచి మమ్మల్ని రక్షించగల వారు ఎవరు? సెలవియండి, మీకు పుణ్యం ఉంటుంది. అర్థత్రాణ పరాయణుడైన ఆదిశంకరుడుండగా మీకెందుకు ఈ ఆరాటం? శంకరుడు, దక్ష ప్రజాపతి మాట పాటించే పాలాక్షుడు నాకు అభయమిస్తాడా మహర్షి? వెర్రివాడ, మొదట అభయం ప్రసాదించమని అర్థించు. ఆ పిమ్మట జరిగిన విషయం నివేదించు. మాట ఇచ్చాక నిన్ను మాత్రం నీలకంఠుడు నిరాదరిస్తావా? మునీంద్ర, నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేదు. నారాయణ,
శంకర శంకర ఆర్తత్రాణపరాయణ రక్షమాం ప్రభు రక్షమాం. చంద్ర, ఏమిటి ఏమిటి ఆందోళన? ఏం జరిగింది? స్వామి, మీరు అభిప్రదానం చేసే వరకు నా హృదయాందోళన చల్లారు. దిక్కులేని వారికి మీ పాదాలే కదా దిక్కు. అభయమిచ్చాను. లే చంద్ర, జరిగింది వివరంగా చెప్పు. దేవదేవ, అధిక్షేపించానన్న ఆగ్రహంతో భయంకరమైన క్షయవ్యాధితో కృషించి పొమ్మని మా మామగారు నన్ను శపించారు. దక్షుని శాపమా? చంద్ర, ఈ మాట నాతో ముందుగా ఎందుకు చెప్పలేదు? దక్షుని మాట మన్నిస్తానని ఆనాడు అతనికి మాట ఇచ్చాను. రక్షిస్తానని నాకు మాట ఇచ్చారు. అభయమిచ్చిన పిమ్మట ఆశ్రయించిన వారిని విడనాడటం ధర్మమా ప్రభు? విషమ సమస్య వచ్చింది. ఆనాడు మాట ఇచ్చిన పిమ్మట దక్షుని వాక్కు వమ్ము చేయలేను ప్రభు. ఈనాడు శరణొసంగిన పిమ్మట నిన్ను విడనాడలేను. మధ్య మార్గం ఒక్కటే కనబడుచున్నది. ఈ కైలాస ప్రాంగణంలోకి మృత్యువు రుగ్మతలు ప్రవేశించలేవు. చంద్ర, మా సన్నిధి ఉన్నంత వరకు దక్షిణ శాపం నీ మీద పనిచేయదు. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. మీ పాదపద్మములు సేవించుకుంటూ నిశ్చింతగా నిర్భయంగా ఇక్కడే ఉంటాను. నారాయణ నారాయణ. వచ్చావా మహానుభావ? మా అందరి జీవితాల్లో ఆర్ని చిచ్చు పెట్టి ఆనందించడానికి వచ్చావు. నన్నంటారే? నేనేం చేశాను? వినతండ్రి కదా అని మొరపెట్టుకుంటే మొదటికే మోసం తెచ్చావు. అయ్యయ్యో, జరిగిందో చెప్పకుండా నా పైన వాదు వేస్తారు ఎందుకు? అమ్మా వదిన, పెద్దదానివి, నీవు కూడా విచారిస్తున్నావే, కారణం? విచారం కాక ఇంకేముంది నారదా? ఆనందమయం కావలసిన పుత్రికల జీవితాలు దుఃఖపూరితమైనవి. ఇంతకన్నా విచారానికి హేతు ఏముంటుంది? తండ్రి గారిచ్చిన శాపం చేత చంద్రుడు దుర్భర వ్యాధితో కృషించడం మీ వల్లనే కదా స్వామి. ఓహో, అదే సంగతి. చంద్రుడు శాప విముక్తుడై సురక్షితంగా ఉన్నాడన్న సంగతి మీకు ఇంకా తెలియదన్నమాట. వారు శాప విముక్తులైనారా మహర్షి? నిజమా నారదా? నారదుడు కలహభుజుడే కావచ్చు, కానీ కలలాడువాడు మాత్రం కాదమ్మా. అన్నగారిచ్చిన శాపం చంద్రుడికి నిన్ననే తొలగిపోయింది. అసంభవం నారదా, అసంభవం. చంద్రుని ఎవరూ శాప విముక్తుణ్ణి చేయలేరు. దక్ష శాపం అప్రతిహతం. సోదరా, నువ్వు శాపానుగ్రహ సమర్థుడే కావచ్చు, కానీ శాపగ్రస్తుడైన చంద్రుడిని రక్షించేవారు ఎవ్వరూ లేరనుకోవడం కేవలం పొరపాటు. ఎవరు ఎవరు చంద్రుడిని రక్షించగలిగింది? ఎవరికి ఆ సాహసం? ఇంకెవరు? ఆర్తప్రాణ పరాయణుడు, ఆపద్బాంధవుడు, ఆ ఆదిశంకరుడు. శంకరుడు? అవును, శంకరుడే. శంకరుడా? నా మాట మన్నిస్తానని భాష చేసి నా శాపగ్రస్తుడిని అనుగ్రహిస్తాడా? క్షమించరాని పరాపం. స్వామి, తొందరపడకండి. ఇంతవరకు సంభవించిన అనర్థాలు చాలు. అల్లులకు శాప విమోచనము, కుమార్తెల కాపురాలు సుఖమయమో అయినందులకు సంతోషించండి. చాలించు నీ ఉపదేశం. శిక్షించడానికో రక్షించడానికో ఈ దక్ష ప్రజాపతి ఉండగా మధ్య శంకరుడు ఎవరు? ఇప్పుడే కైలాసానికి వెళ్లి తేలుస్తాను ఆ విషయం మీద. మహాదేవ మహాదేవ, దక్ష ప్రజాపతి ఉగ్రమూర్తియే వస్తున్నాడు. పాల ముంచినను నీట ముంచినను మీరే భారం స్వామి. భయపడకు చంద్ర, లే. సదాశివ, ఇదేనా నీ వాగ్దానం నిలుపుకునే తీరు? ముల్లోకాలలో నా మాటకు తిరుగుండదని ఆనాడు భాష చేసి నీ ఛాతి నిచులైన చంద్రునికి ఈనాడు ఆశ్రయమిస్తావా? దక్ష, ఆవేశించదు. జరిగింది సావధానంగా విను. కూర్చోటకు రాలేదు. ముందు నా శాపగ్రస్తుని విడిచిపెట్టు. దక్ష, నీవు శాపమిచ్చిన సంగతి తెలియక చంద్రునికి అభయం ఇచ్చాను. శరణొసంగిన పిమ్మట విడిచిపెట్టడం సముచితం కాదు. అల్పునకు ఆశ్రయం ఇచ్చి నా వంటి అదుకునికి ఇచ్చిన మాట తప్పట సముచితమేనా? ఆర్తత్రాణ పరాయణత్వంలో అల్పుడు అధికుడు అనే తారతమ్యాలు పాటించటం పాడి కాదు. ప్రజాపతుల్లో ప్రముఖుడైన నన్ను పరాభవించడం మాత్రం పాడియా? దక్ష, నీవు నా భక్తుడవు, నిన్ను పరాభవించదనా? పరాభవం కాక ఇంకేమిటి? అభిమానవంతుడిని అలక్ష్యం చేసింది చాలక అవమానించలేదని అసత్యం వేలాడుతున్నావా? దక్ష, యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు. భక్తులు పొరపాటు చేసినప్పుడు దిద్దుట నా కర్తవ్యం. నీవు నీ కుమార్తెల భావి సౌభాగ్యాన్ని ఆలోచించకుండా నీ అల్లుడికి శాపమిచ్చావు. నేను చంద్రునికి అభయమిచ్చి నీకు నీ కుమార్తెలకు ఉపకారమే చేశాను. నా కుమార్తెల గురించి నీవు చింతింపనవసరం లేదులే. శుష్క వాదాలతో వృధా కాలయాపన మరపక చంద్రుని తక్షణం విడిచిపెట్టు, లేదా నా శక్తిని ప్రదర్శింపక తప్పదు. దక్ష,
అహంకారం అనర్థదాయకం సుమా. ఇది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. నా శక్తి సామర్థ్యాలతో చంద్రుడు ఎలా శిక్షిస్తానో నీవే చూడు. నీ చేతనైతే ప్రయత్నించవచ్చు. శంకర, మరొకసారి హెచ్చరిస్తున్నాను, మర్యాదగా చంద్రుడు విడిచిపెట్టు, లేదా నా గదానందముతో నిన్ను ఖండఖండముగా చెండాడగలను. మదాంత కండకావరంతో కళ్ళు మూసుకుని పోయి నాపైనే గదాదండం ఎత్తిదవుగా ఈ పాలాక్షుని త్రిశూల ధాటి గురికాక ముందే పాదాక్రాంతుల క్షమాపణ వెరుపు. ఈ దక్ష ప్రజాపతి నీ వంటి నీచుడు క్షమాభిక్ష కోరంతటి దుర్బలుడు కాడు. నిన్నే తన పాదాక్రాంతుని చేసుకోగల ప్రతిభావంతుడు. మహాదేవ, దక్ష ప్రజాపతి. దక్ష, నీకు ఈ దురహంకారం తగదు. పాలాక్షంతో బాంధవ్యమే నీకు శ్రేయోదాయకం కాని విరోధం సమంజసం కాదు. మన్నించు వైకుంఠవాస, ఈ నీతి బాహ్యులు క్షమించడం అసంభవం. దురహంకార మదోన్మత్త. శాంతించు మహాదేవ, మీ క్రోధాగ్ని జ్వాలలతో ప్రపంచాన్ని సంక్షోభింప చేయడం భావ్యమా? మీ ఇరువురు ప్రతిజ్ఞలకు భంగం వాటిలని మార్గం నే తెలిపెదను. నేనిచ్చిన అభయం ఎంత మాత్రమో నిష్ఫలం కాకూడదు. కాదు, ఎన్నటికీ కాదు. నా శాపం అప్రతిహతం కావలసిందే. అవుతుంది, తప్పక అవుతుంది. వినండి, నా ప్రభావంతో చంద్రుని 2 భాగములుగా విభజిస్తాను. ఒక భాగం దక్ష ప్రజాపతి శాపఫలం అనుభవించినది గాను, 2వ భాగం పరమేశ్వరుని అభయఫలం అనుభవించినది గాను చేసేదను. ఇది మీకు సమ్మతమే కదా? ఉభయతారకం నాకు అంగీకారమే. ఏం దక్ష? సరే. చంద్ర, ఇటురా. నమస్కారం దేవ. చంద్ర, నీ మామగారి ఆజ్ఞను మన్నించి దినమునకొక నక్షత్రకాంతతో కాపురము చేస్తూ సుఖించు. శాపగ్రస్తుడివై దినదినము క్షీణించి వెనువెంటనే దినదినాభివృద్ధి నందుచుండగలవు. అదే శుక్లపక్షము కృష్ణపక్షమను పేరున నీయందు వర్తించుచుండు. తమ ఆదేశం శిరస్సావహిస్తాను స్వామి. దక్ష, నీ మాట చెల్లినందుకు సంతోషమే కదా? చంద్ర, బాలచంద్ర రూపమున సదా నీవు శివ సాన్నిధ్యంలో ఉందువుగా. మహాప్రసాదం. చంద్ర, నువ్వు ఉండవలసిన చోటు అది కాదు. సదాశివ, నీవిప్పుడు చంద్రమౌళివై విలసిల్లుతున్నావు. బాబు బాబు, దేవశర్మ గారు, మీకు పుణ్యం ఉంటుంది. ఆ తాయితీరు తొందరగా ఇప్పించండి. ఇస్తానయ్యా, ఇస్తాను. రేపు ఉదయం దేవాలయం దగ్గర మర్రి చెట్టు దగ్గరికి రా. ఇంటి దగ్గర నేనేమీ ఇవ్వను. పోనీ ఇంకో వరహాయినా ఇచ్చుకుంటాను. ఇప్పుడే ఇప్పించండి. ఈ దేవశర్మ రక్షరే కంటే ఏమనుకున్నావు? కూరగాయలు అనుకున్నావు బేరం పెట్టుకోవడానికి. వాటికి పూజ చేయాలి, పునశ్చరణ చేయాలి, ఎంత తతంగా ఉంది. క్షమించండి, నా కష్టాలు మీకు తెలియదు. గయ్యాళి బెళ్ళంతో ఏగలేక చచ్చిపోతున్నాను. ఎలాగైనా దాని నోటికి తాళం వేయగలుగుతాము. వేస్తా వేస్తా, నీ భార్య నోటికి వాగ్బంధం చేస్తా. ఎవరినా అతను? ఎవరో భార్యకు భయపడి చవట. ఆమె నోరు కట్టేయడానికి రక్షణ నా వెంట పడ్డట్టు. నాన్న, అమ్మ నోరే నువ్వు కట్టలేదే, ఇక ఊళ్ళో వాళ్ళ నోరు ఎలా ముస్తావు నాన్న? ఏంటి, నేనా ఊళ్ళేంటి? నేను కూడా భార్యకు భయపడేవాడు అనుకున్నారా? ఇది అమ్మాయిలు, మీ అమ్మ నోరే కాదు, కాళ్ళు చేతులు కూడా కట్టేసి కుక్కిన పేరులాగా చేయగలదు తలుచుకుంటే. కానీ అమ్మాయిలు, నా మనసు ఒప్పుకోదే. ఇదిగో చూడండి, మీ అమ్మ తిట్టినా సరే నాకు తీయగా ఉంటుంది. ఏమిటా గోళ ఒడవడానికి వాగుతున్నారు? ఏం లేదే, రక్షరేకులు తాయెత్తులు వాటి మహిమల గురించి అమ్మాయిలతో చెబుతున్నా. ఉద్ధరించారు. ఏమైనా ఆర్జించారా, ఒట్టి చేసుకునే వచ్చారా? ఎలా వస్తాను? ఇవాళ పొద్దున్నే నిద్రలేసి నేను చూసింది నీ మొహం కాదుగా, అందుకనే లక్ష్మీ ప్రసన్నం అయింది. ఇదిగో 4 పెళ్లి ముహూర్తాలు పెట్టాను, 4 రక్షరేకులు కట్టాను, 4 వరహాలు సంపాదించాను. ఏవి? ఇందా. అది సరే గాని, ఊళ్ళో వాళ్ళకైతే పెళ్లి ముహూర్తాలు పెడతారు. ఇంట్లో ఎద్దుల్లాగా ఎదిగిన పిల్లలు ఉన్నారే, మీకు చీమ పుట్టటైనా ఉందే? లేకేమి, కానీ ఏం లాభం? వాళ్ళ జాతకాల్లో గ్రహ బలాలు బాగా లేవు. ఇప్పట్లో మన ప్రయత్నాలు ఏవి ఫలించవు దారుని.
అసలు ప్రయత్నిస్తేగా ఫలించడానికి మీరేమో పొద్దుస్తమానం ఆ మర్రి తిట్టుకుని తగడతారు, నేనేమో ఇంటి జాగ్రత్తతో వస్తున్నా. అమ్మాయి భైరవి భార్గవి, మీ నాయన చేత కాదు, నాకు తీరికలేదు, అందుకని మీ మొగడని మీరే వెతుక్కోండి. శకున పక్షి ఆదిలోనే అపశకునం మాటలు నువ్వును. అది కాదే ఆడపిల్లని మొగుళ్ళని వెతుక్కోవడం ఏమిటి? అప్రదిష్ట అప్రదిష్ట ఏమిటి? అప్రదిష్ట రాజకుమార్తెలు స్వయంవరంలో భర్తలు ఎంచుకోరు, అట్లానే నాకు తుళ్ళును. కారణి నా మాట వినదే. నేను వినను. మిమ్మల్ని వెతికి వెతికి నేను పెళ్లి చేసుకోలేదు. మీ అందం చూసానా, చందం చూసానా, లేక మీ తెలివితేటలు చూసానా? ఏదో భార్యకి అణిగిమణిగి ఉండే భర్త దొరికితే సంసారం సవ్యంగా సాగుతుందని ఈ అవతారాన్ని కట్టుకున్నా. అమ్మా నీలాగే మాకు అణిగి మణిగి ఉండే భర్తని వెతికి పెళ్లి చేసుకుంటాం. అవునమ్మా. ఇంకేం బాగుంది. తల్లిని చూసి పిల్లని పెళ్లి చేసుకోమన్నవాడు వెరివాడా? తమరు నోరు మూసుకొని కూర్చోండి. నాతో మాట అంటే మాటే. ఇదిగో అమ్మాయిలు, మీరు మొగుళ్ళని నిర్ణయించుకుంటేనే పెళ్లి, తెలిసిందే? అన్నయ్య అదేమిటి ఆడవేషం వేసుకుని అన్నయ్య అంటావు? అక్కయ్య అని పిలువు, లేకపోతే మన గుర్తు బట్టబయలు అవుతుంది. అవునవును, ఆడవాళ్ళతో స్నేహం చేయడానికేగా మనం వేషాలు వేసింది. పదవే అక్కయ్యా. అప్పుడు నా పిచ్చి తల్లి అది చూడు, కొత్త పెట్టావు రోయ్. శబాష్, పంచదార చిలకల్లా ఉన్నారు. పద చిక్కించుకుందాం, పద. ఆడదిగా పుట్టడమే మహాపరాధం. ఒంటరిగా వెళితే తొట్టెలు వెంటే పడతారు. పడతారు బాగా పడతారు. వీడిలో పెట్టుకోలేదేనా పంచదార చిలుక? గట్టిగా నొక్కేస్తున్నాడే. వదలదే. ఎవరో నువ్వు? మీకు తోబుట్టి వెళ్ళారు, నేకే ఉన్నారు. వాళ్ళని ఎవరైనా పట్టుకుంటే మీరు ఊరుకుంటారా అని మక్కలు విరగొడతాం. ఆగదే పడుతుంది మీకు. మేము అసలే మంచోళ్ళం కాదు, మీ దాన్ని మీరు పోండి. వీళ్ళు చేతులు ఇరిపోను అమ్మయ్యా. సమయానికి దేవుడులు వచ్చి రక్షించారు. చచ్చే వరకు మీ పేరు చెప్పుకుంటా అన్నట్టు. అబ్బాయిలు మీ దేవుడు, మీ పేర్లు ఏమిటి? నా పేరు భైరవుడు. మరి మీ పేరు? నా పేరా? నా పేరు భార్గవి. భార్గవి మగాడి గాడ పేరా? కాదు కాదు, మా తల్లిదండ్రులకు ఆడపిల్లలు లేరు, అందుకని ముద్దుగా ఆ పేరుతో పిలిచేవాళ్ళు. అది సరే గాని నీ పేరేంటి అమ్మాయి? నా పేరా? నా పేరు అక్కయ్య. పేర్లేమిటే? నా పేరు చెప్పల. నా చెల్లి పేరు చెంచల. చెంచల నీకు పెళ్ళయిందా? అబ్బా సిగ్గేస్తుంది. మా అక్కయ్యకే కాలేదు, నాకెలా అవుతుంది? ఏ పిల్ల, నీ మీద నాకెంతో అనురాగం. అలా సిగ్గుపడతావి? నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు మగాడివా? అవును. కాదు. ఆగు. నువ్వు ఆడదానిగా? అవును. ఆగు ఆగు, నేను మగాడిని. కుంటరి కురాల్లో వెంటబడ్డారే. జంట విడిచి ఉండలేక అమ్మాయిలు మిమ్మల్ని ఎందుకో మేము అమాంతంగా ప్రేమించేసాం. మీరు అంటే పెళ్లి చేసుకుంటాంగా, మీరు అంటే కట్టేస్తాం తాళి. మిమ్మల్ని మీరే రక్షించుకోలేకపోయారు, ఇక కట్టుకున్న వాళ్ళని కాపాడతారు. పండి కాలిపోతాం. అన్నయ్య ఇంత గట్టిగా ప్రేమించినా పొండి అంటారేమిట్రా? పొండి అంటే రండి అని అర్థంరా. అమ్మాయిలు ఇదేనా మీ ఇల్లు? అయితే ప్రజన వస్తుంటాం, వద్దన్నా వస్తాం. గడపలో అడుగు పెట్టారా మా అమ్మ కాళ్ళు విరగొడుతుంది, జాగ్రత్త. ఓ అయితే మీకు ఇష్టమే అన్నమాట. మీరు చెప్పకపోయినా మీ చూపులే చెప్తున్నాయిగా. ఏమిటి వెరివాగుడు? మాకు ఇష్టం లేదు, పండి. అమ్మో అన్నయ్య, చెయ్యి చెయ్యి. ఏమిట్రా పిల్లపోయిందని నేను ఎడుతుంటే చెయ్యి చెయ్యి నువ్వు ఎడుతావు.